అని అడిగితే పోలీసు వాళ్ళని ఇంటికి పంపుతాడు. ఏందా నీ ప్రభుత్వం పాలసీ ఏంది, నీ పని ఏంది, నువ్వు చెప్పింది ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినామనుకో, పాలసీల గురించి అడిగితే పోలీసు వాళ్ళని ఇంటికి తోలుతాడు. ఇది రేవంత్ పాలన. చివరికి యాందాకు వచ్చింది, పోలీసు వాళ్ళు తమ పని తాము చేయలేక రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది, రికవరీ రేటు తగ్గింది. ఎంతసేపు ప్రతిపక్షాల మీద, అణచివేత మీద, అక్రమ కేసులు పెట్టడం మీద, మా మీద నిఘా పెట్టడం మీద నీ పాలన నడుస్తున్నది. అందుకే ఏమైంది రాష్ట్రంలో, నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏడాది రేవంత్ పాలనలో ఎన్ని కేసులు పెట్టినాము, ఎంత క్రైమ్ రేట్ జరిగిందో నిన్న రిపోర్ట్ ఇచ్చింది. ఏముంది ఆ రిపోర్ట్లో? 41% క్రైమ్ రేట్ పెరిగింది. కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలనలో ఒక సంవత్సరంలో 41% కేసులు పెరిగినాయి. అంటే నువ్వు మంచిగా పని చేసినవా, నువ్వు మంచిగా పని చేయలేదు అనడానికి ఇదొక ఉదాహరణ చాలదా అని నేను అడుగుతా ఉన్నా. క్రైమ్ రేటు పెరిగింది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏడాది కాలంలో 25,000 కేసులైతే రేవంత్ పాలనలో 35,000 కేసులైనాయి. 10,000 కేసులు ఒక హైదరాబాద్ నగరంలో పెరిగినాయి. కేసులు అంటే మర్డర్లు, రేపులు, చైన్ స్నాచింగ్, రాబరీసు, దొంగతనాలు, రకరకాల కేసులు, ల్యాండ్ కేసులు, 10,000 కేసులు పెరిగినాయి అంటేనే నీ పాలన ఎంత చెత్తగున్నదో అర్థమవుతుంది కదా. నువ్వు నీ పరిపాలనలో నువ్వు ఫెయిల్ అయిపోయినావని అర్థమవుతుంది కదా. హోమ్ మినిస్టరు నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్, ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నువ్వు ఫెయిల్. ఈ రాష్ట్రంలో నీ ఏడాది పాలనలో 9 మత కలహాల ఇన్సిడెంట్స్ జరిగినాయి. 9 మత కలహాలు జరిగినాయి. శాంతి లేదు, భద్రత లేకుండా పోయింది. పౌరులకు భద్రత లేదు, రాష్ట్రంలో శాంతి లేదు.